ఈనాటి దివ్యబలి పూజను సమర్పించు వారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానాలతో దీవించమని, సాత్విక్ యాత్వికులను జ్ఞానవరాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదించమని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషులకు బంగారు భవిష్యత్తు ప్రసాదించమని సోలెక్ జేవియర్ రాజీ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సోహన్ మేఘనలకు బంగారు భవిష్యత్తును ప్రసాదించమని మరియు వారిని దేవుని విశ్వాసంలో బలపరచమని, అన్ని రకాల శోధల నుండి విడుదల దయచేయాలని మేరీ అంతోని సమర్పించు దివ్యబలి పూజ. ఫాదర్ భాగ్యరాజు గారిని దీవించమని, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ దీవించమని, ఈ ఛానల్లో పనిచేసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని మరియు ఈ ఛానల్ అభివృద్ధికై సహాయం చేసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, అవేకం ప్రే గ్రూప్ సభ్యులందరినీ దీవించమని మరియు ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థించమని కోరిన వారి ఉద్దేశాలు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అమృత్ రాజుకు లివర్ ఫంక్షనింగ్ బాగా జరిగి అతి త్వరలోనే ఆ దేవాది దేవుడు స్వస్థతను ప్రసాదించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని స్వరూప వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులో కృతజ్ఞతగా మరియు స్నేహకు మంచి ప్యాకేజీతో జాబ్ రావాలని మరియు కుటుంబ సభ్యులందరినీ కాపాడాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని నిర్మల మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులో కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మల్లవరపు జోసెఫ్ రాణి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కాకుల సాకేత్ కుమార్ రాస్తున్న పరీక్షలలో ఉత్తీర్ణత ప్రసాదించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మేరీ సజ్జన్ రావు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరినీ దేవుడు దీవించాలని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సదర్ల రవికుమార్ వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన ఎలమంచలి రామకోటయ్య ఆత్మకు నిత్య విశ్రాంతి ప్రసాదించాలని, చేసిన ప్రతి పాపమును దేవుడు క్షమించాలని మరియు నిత్య జీవాన్ని ప్రసాదించాలని విజయరాణి వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పెంటారెడ్డి జ్యోతి ఆరోగ్యరెడ్డిలను దేవుడు దీవించి మరియు వారి ప్రత్యేకమైన తలంపు నెరవేరాలని సిస్టర్ అసుంత సమర్పించు దివ్యబలి పూజ. సిస్టర్ దేశీ గారికి, ఫాదర్ ప్రసాద్ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. మనోజ్కి ఆస్ట్రేలియాలో పిఆర్ త్వరలోనే రావాలని, చిన్నముఖ మరియు కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని చిన్నమ్మ వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులో కృతజ్ఞతగా మరియు గర్భంలో ఉన్న బిడ్డకు మరియు తల్లికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తేజారెడ్డి నిఖిత సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు బంగారు భవిష్యత్తు ప్రసాదించమని మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు నూతన గృహం దేవుని కృప వలన రావాలని మరియు ల్యాండ్ అతి త్వరలో అమ్ముడు పోవాలని, కుటుంబంలో శాంతి సమాధానాలు మరియు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, వారి ప్రత్యేకమైన తలంపు నెరవేరాలని రాజమ్మ వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదించాలని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సుబ్బరాయుడు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న విజయ్ పాల్ని దేవుడు దీవించమని, మంచి ఆరోగ్యం ప్రసాదించాలని, కుటుంబ సభ్యులందరినీ దీవించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని డాలీ విన్సెంట్ వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ.
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు మంచి జ్ఞానము, బంగారు భవిష్యత్తును దయచేయమని, కుటుంబంలో అందరికీ శాంతి సమాధానాలు దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సుబ్బారాయుడు మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో అందరికీ శాంతి సమాధానాలతో మంచి ఆరోగ్యంతో దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని బి. మేరీ మార్గరెట్ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో అందరికీ శాంతి సమాధానాలతో మంచి ఆరోగ్యంతో దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని బి. మేరీ బెజ్జం స్వర్ణ బేబీ సమర్పించు దివ్యబలి పూజ. ఈనాటి దివ్య పూజాబలిని స్పాన్సర్ చేయ వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఈ నెల 13, 17వ తారీఖులలో పుట్టినరోజు జరుపుకోబోతున్న తరుణ్, అనూప్ రెడ్డిలను దేవుడు దీవించాలి అని, వారికి మంచి భవిష్యత్తును దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలి అని సమర్పించేవారు శ్యామల రాయపురెడ్డి, సుజాత, తేజస్విని, తరుణ్. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యము దయచేయమని, నిఖిల్ తేజకు బంగారు భవిష్యత్తును, మంచి ఉద్యోగమును దయచేయమని, ఫాదర్ భాగ్యరాజు గారు చేస్తున్నటువంటి పరిచర్యలో దేవుడు తోడుగా ఉండాలని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించేవారు మంజుల, నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో అందరికీ శాంతి సమాధానాన్ని దయచేయమని, ఆస్టర్ పాల్, శోభారాణి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలి అని మరియు చిన్నారి బిడ్డకు బంగారు భవిష్యత్తును దయచేయమని సమర్పించేవారు సలేతెల్ పాల్, హిమబిందు వారి కుటుంబ సభ్యులు. ప్రభు తన ప్రజలను సురక్షితముగా కొనిపోగా వారు భయపడరైరి. వారి శత్రువులు మాత్రము సముద్రమున మునిగిపోయిరి. హల్లెలూయా. కీర్తన 78, 53వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మనామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ
ఉత్థాన పండుగ తరువాత మొట్టమొదటి శుక్రవారపు దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు మిమ్ము మీ కుటుంబాలను హేరాళంగా దీవించాలి అని, ఈనాడు దివ్య పూజా బలిలో పాలు పంచుకున్నటువంటి మీ అందరి ఉద్దేశాలు నెరవేరాలి అని, ప్రత్యేకమైన ఉద్దేశాలతో ఈనాడు దివ్య పూజా బలి సమర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, ఈరోజు అనారోగ్యముతో అనేక సమస్యలతో బాధలతో బాధపడుతూ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరినటువంటి వారందరినీ ఉద్దేశాలు నెరవేరాలని, ఆ దేవాతి దేవుడు వారందరినీ తాకి స్వస్థపరచాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. మార్చుమునను మలచుమునను నీ పరిశుద్ధాత్మతో నింపుమునను. తుంచబడాలి, పరులకై పంచబడాలి, త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. నేను త్రుంచబడాలి, పరులకై పంచబడాలి, త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. మార్చుమునను బలచుమునను నీ పరిశుద్ధాత్మతో నింపుమునను. నీ పరిశుద్ధాత్మతో నింపుమునన్ను. ప్రభువా, మాలో ఉన్న స్వార్థ బుద్ధిని విడనాడి నిస్వార్థమైన బిడ్డలుగా జీవించే యోగ్యతను దయచేయండి. మాలో ఉన్నటువంటి శరీర వాంఛలను విడనాడి మీ ఆత్మతో నింపబడి జీవించే బిడ్డలుగా మమ్మ ఆశీర్వదించమని వేడుకుంటున్నావు తండ్రి అని విశ్వాసముతో పశ్చాత్తాప హృదయముతో ప్రార్థన చేద్దాం. స్వార్థ బుద్ధితో ప్రభు ఇన్నాళ్ళు జీవించితిని, స్వార్థ బుద్ధితో ప్రభు ఇన్నాళ్ళు జీవించితిని, శరీర వాంఛలతో ప్రభు ఇన్నాళ్ళు సాగితిమి, శరీర వాంఛలతో ప్రభు ఇన్నాళ్ళు సాగితిని, నీ ఆత్మతో జీవింప ప్రభు నేటి నుండి వరము నిమ్ము, నీ ఆత్మతో జీవింపా ప్రభు నీటి నుండి వరము నిమ్ము.
పరులకై పంచబడాలి. త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. నేను త్రుంచబడాలి, పరులకై పంచబడాలి. త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. సర్వేశ్వరునికి మహిమా, సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోకమున మహారాజా. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోకమున మహారాజా. సర్వశక్తి గల పరమపిత, నిన్ను వేడుచున్నాము, నీ దయనీలలో కోరిదము. నిన్ను వేడుచున్నాము, నీ దయనీలలో కోరిదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. జనపీఠ స్తుతుడా, ఏలిన వారా, సర్వేశ్వరుని గొర్రెపిల్ల. చరితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రెపిల్ల. హృదయపు శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం, ఇలలో వెలసిన మా ప్రభువా. లోక పాప పరిహారార్థం, ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా, మహిమా
యొక్క ప్రక్కన మహాగణతతో కూర్చుని ఉన్నవారా మా నేత్రములను తెరవమని నిన్ను వేడుచున్నాము. నీ దయనీయులను కోరుదము. వేడుచున్నాము నీ దయనీయులలో కోరెదము. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. మహోన్నతులు మా యేసు ప్రభువు, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా. ఆమేన్, 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 ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, నీవు ఈ పాస్కా రహస్యమును సఖ్యత నిబంధనముగా మాకు దయచేసితివి. ఈ పవిత్ర కార్యములయందు మేము వెల్లడించు విశ్వాసము మా జీవితములయందు ప్రతిబింబించునట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మననాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 1వ వచనం నుండి 12 వచనముల వరకు. పేతురు, యోహాను జనులతో ఇంకనూ మాట్లాడుచుండగా అర్చకులను, దేవాలయపు అధిపతియు సద్దుకయ్యులను వారిపైకి వచ్చిరి. చనిపోయిన వారు మరలా జీవముతో లేతురను సత్యమునకు నిదర్శనముగా యేసు మృతుల నుండి లేచనని ఆ 2 అపోస్తులు ప్రజలకు బోధించుట చూచి ఆ అధిపతులు మండిపడిరి. వారిని పట్టి బంధించి అప్పటికే సాయంకాలం అయినందున మరునాటి వరకు ఆ అధికారులు వారిని చెరసాల యందు ఉంచిరి. అయినను వాక్కుని విన్న పలువురు విశ్వసించిరి. అప్పుడు వారిలో పురుషుల సంఖ్య రమారమే 5,000 అయ్యను. మరునాడు యూదుల నాయకులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు యెరూషలేములో సమావేశమైరి. ప్రధాన యాజకుడైన అన్న, కైఫా, యోహాను, అలెగ్జాండరు, ప్రధాన యాజకుని కుటుంబమునకు చెందిన వారందరూ వారితో ఉండిరి. వారు ఈ 2 అపోస్తులను వారి ఎదుట నిలవబెట్టి, మీరు ఏ శక్తితో ఎవరి నామమున దీనిని చేస్తిరి అని ప్రశ్నింపగా, పేతురు పవిత్రాత్మతో పూరితుడై, ప్రజానాయకులారా, పెద్దలారా, ఈ కుంటివానికి జరిగిన మేలును గూర్చి అతడు ఎట్లు బాగు చేయబడనని మీరు ఈనాడు మమ్మను ప్రశ్నించుచున్నారు. మీరును ఇజ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఇదియే. మీ చేత సిలువ వేయబడిన వాడును, మృతుల నుండి దేవుని చేత లేపబడిన వాడునైనా నజరేయుడగు యేసుక్రీస్తు నామముననే ఈ మనుష్యుడు పూర్తిగా బాగుపడి మీ ఎదుట నిల్చుని ఉన్నాడు. ఇల్లు కట్టువారైన మీరు పనికిరాదని త్రోసివేసిన రాయి ఈయనయే. అది ఏ ఇంటికి మూలరాయి అయినది. ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణము లేదు. ఏలైనా
ఆకాశము క్రింద రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు అని వారికి సమాధానమిచ్చెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. రాజుల రాజా ప్రభువుల ప్రభువ రానయ్యున్నవాడా. రాజుల రాజా ప్రభువుల ప్రభువ రానయ్యున్నవాడా. మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. యోహాను శుభవార్త 21వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 14వ వచనం వరకు. పిమ్మట యేసు తిబేరియా సరస్సు తీరమున శిష్యులకు మరలా దర్శనమిచ్చెను. అదెట్లనా, సీమోను పేతురు, దిదీము అనబడు తోమా, గలిలయలోనే కానా నివాసియగు నతానియేలు, జబదాయి కుమారులు మరి 2 శిష్యులు ఒక చోట ఉండిరి. సీమోను పేతురు వారితో, నేను చేపలు పట్టబోవచ్చున్నాను అని పలుక, వారు మేమును నీ వంట వచ్చేదము అనిరి. వారు బయలుదేరి పడవ ఎక్కిరి. కానీ ఆ రాత్రంతయు వారికి ఏమీ దొరకలేదు. ప్రాతకాలమున యేసు సరస్సు తీరమున నిలవబడి ఉండెను. కానీ శిష్యులు ఆయనను గుర్తింపలేకపోయిరి. యేసు వారిని, బిడ్డలారా, మీ యొద్ద తినుటకు ఏమైనా ఉన్నదా అని అడుగగా, లేదు అని వారు బదులు పలికిరి. అప్పుడు ఆయన వారితో, పడవకు కుడివైపున వల వేయుడు, చేపలు దొరుకును అని చెప్పెను. వారు అట్లే వల వేసిరి. చేపలు ఎక్కువగా పడుటచే వారు వలలను లాగలేకపోయిరి. అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో, ఆయన ప్రభువే అనెను.
ఆయన ప్రభు అని వినినంతనే వస్త్రహీనుడై ఉన్న సీమోను పై వస్త్రమును చుట్టుకుని సముద్రములో దూకెను. తక్కిన శిష్యులు చేపలతో నిండి ఉన్న వలలను లాగుచు ఒడ్డునకు వచ్చిరి. వారు తీరమునకు ఎక్కువ దూరమున లేరు, 200 మూరల దూరములో మాత్రమే ఉండిరి. వారు ఒడ్డునకు వచ్చినప్పుడు అచ్చట బొగ్గుల మంటను, దానిపై చేపను, రొట్టెను చూసిరి. యేసు వారితో, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండు అనెను. సీమోను పేతురు పడవను ఎక్కి 153 పెద్ద పెద్ద చేపలతో నిండిన వలలను ఒడ్డునకు లాగెను. ఇన్ని చేపలు ఉన్నను ఆ వల పిగులలేదు. వచ్చి భుజింపుడని యేసు వారిని పిలిచెను. ఆయన ప్రభు అని వారు ఎరుగుదురు కనుక శిష్యుల్లో ఎవ్వరును మీరెవ్వరు అని ఆయనను అడుగా సాహసింపలేదు. యేసు వచ్చి రొట్టె తీసుకుని వారికి పంచిపెట్టెను. అట్లే చేపలను కూడా వారికి పంచి ఇచ్చెను. మృతుల్లో నుండి లేపబడిన పిమ్మట యేసు శిష్యులకు దర్శనమిచ్చుట ఇది 3వ పర్యాయము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పూజా బలికి, వాక్య పరిచర్యకు మేమందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు శుక్రవారము. ఎంతోమంది ఉపవాసం ఉంటూ ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. మీ అందరి ప్రార్థన దేవుడు ఆలకించాలి అని, మీ అందరి ఉద్దేశములు అతి త్వరలో నెరవేర్చాలి అని ఈనాటి దివ్య పూజా బలిలో నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఉత్థాన పండుగ తరువాత మొదటి శుక్రవారపు దివ్య పూజా బలి ఇది. ఈనాటి పట్టణాలను కనుక మనం ధ్యానం చేసినట్లయితే సుశేష పట్టణంలో మనం ఈ విధంగా చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు మరణించిన తరువాత శిష్యులందరూ కూడా భయముతో వణికిపోతూ, కొంతకాలమైన తర్వాత ప్రియ సహోదరులారా, మనల్ని కూడా ఏదో ఒకరోజు వీళ్ళందరూ కూడా చంపివేస్తారు, మన నాయకుడిని, మన గురువును అన్యాయంగా శిలువ మీద మరణదండనకు గురి చేశారు, మనల్ని కూడా ఏదో ఒకరోజు అదే మరణదండనకు గురి చేస్తారు అని చెప్పి శిష్యులందరూ కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలి అని నిర్ణయం తీసుకున్నారు. ప్రియ సహోదరులారా, ఒకరోజు పేతురు గారు అంటున్నాడు, నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను, నా పాత జీవితాన్ని, నా పాత పనిని నేను కొనసాగించుకుంటాను అని. మరి పేతురు చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతే ఆయనతో పాటు ఇంకా కొంతమంది శిష్యులు కూడా, మేము కూడా నీతో పాటు వస్తామని చెప్పి వాళ్ళు కూడా పేతురు గారి వెనకాల వెళ్ళిపోయారు. ప్రియ సహోదరులారా, అప్పటి వరకు యేసుక్రీస్తుతో ఉన్నటువంటి ఈ శిష్యులు, ఆయన మీద ఆధారపడినటువంటి ఈ శిష్యులు, ఆయన యొక్క బోధనను ఆలకించినటువంటి శిష్యులు, ఎప్పుడైతే యేసు ప్రభు మరణించాడో వాళ్ళు కూడా విశ్వాసాన్ని కోల్పోయారు. భయము వాళ్ళలో రేకెత్తించింది. అందుకనే ప్రభువును వదిలి, ప్రభు వారికి నేర్పించినటువంటి సిద్ధాంతాలన్నిటిని కూడా వదిలి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయి వారి పాత పనుల్లో నిమగ్నం కావాలని ఎంతగానో ఆశపడ్డారు. ప్రియ సహోదరులారా, ప్రభువుతో ఉన్నప్పుడు ఇద్దరిద్దరు చొప్పున గ్రామానికి పల్లెలకు వెళ్ళినప్పుడు ప్రభు నామంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు, ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. యేసు ప్రభులాగానే వాళ్ళు కూడా మరి అనేక మందిని తాకి స్వస్థపరిచారు. మరి ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయాడో మనల్ని కూడా చంపేస్తారన్న భయంతో వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోయి చేపలు పట్టుకోవటం ప్రారంభించారు. ప్రియ సహోదరులారా, రాత్రంతయు చేపలు పట్టుకొనగా వారికి ఏమీ పడలేదు అని ఈనాటి సువిశేష పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. యోహాను శుభవార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం వరకు చూస్తున్నాం. ఒకరోజు వారు రాత్రంతయు చేపలు పట్టి విసిగి వేసారిపోయి అలసిపోయి ఒడ్డుకు వస్తే ఉత్థాన ప్రభు మాత్రం వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి దర్శనమిచ్చి, మీరు పడవకు కుడి వైపున మీరు వలలు వేయండి అని చెప్పగా, ప్రియ సహోదరులారా, వలలు వేయగా వలగా చిరిగిపోయినంతగా చేపలు పడటం మనం చూస్తూ ఉన్నాం.
ఇది చూసినటువంటి యోహాను గారు ఆయన నిజంగా ప్రభువే అని చెప్పగానే పేతురు గారు అక్కడున్నటువంటి పడవలో నుంచి కిందకు దూకేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియ సహోదరులారా, ప్రభువుతో ఉన్నంత వరకు అద్భుత కార్యాలు చేశారు. ప్రభువు లేకుండా వాళ్ళ సొంత పనులు చేసుకోవాలి అని ఆశపడ్డారు. కానీ రాత్రంతయు శ్రమ పడిన ఒక చేప కూడా వాళ్లకు పడలేదు. కనువిప్పు పొందినటువంటి శిష్యులు మారు మనసును పొందుకొని ప్రభు కొరకు జీవించాలి అని ఎంతగానో ఆశపడ్డారు. ఈరోజు మరి మొదటి పట్టణంలో మనం చూస్తున్నాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. ప్రియ సహోదరులారా, దేవుని చేత ఉత్థాన క్రీస్తు యొక్క దర్శనాన్ని పొందుకున్నటువంటి పేతురు, యోహాను, మిగతా శిష్యులందరూ కూడా ప్రభువు కోసం జీవించడానికి ఎంతగానో ముందుకు వచ్చారు. ధైర్యాన్ని తెచ్చుకొని విశ్వాసములో బలపడి ఇక జీవిస్తే ప్రభువు కోసమే అన్నట్లుగా ప్రియ సహోదరులారా మళ్ళీ సువార్త పరిచర్యను వాళ్ళ భుజాల మీద పెట్టుకొని ముందుకు సాగారు. ఎక్కడైతే ప్రభువుని హింసించారో, ఎవరైతే ప్రభువుని హింసించారో వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి మరొకసారి పేతురు గారు, యోహానులు సువార్తను బోధించడం ప్రారంభించారు. ఇదిగో మీరు ఎవరినైతే హింసించారో, ఎవరినైతే బాధ పెట్టారో ఆయన మామూలు వ్యక్తి కాదు, ఈ లోకానికి వచ్చినటువంటి రక్షకుడు. ఆయన మళ్ళీ పునరుత్థానమయ్యను, ఆయన గొప్ప దేవుడు అని సువార్తను బోధిస్తూ ఉండగా ఎంతో మంది ఆ బోధన వినడానికి వాళ్ళ దగ్గరికి వస్తున్నట్లుగా సుమారుగా వారి బోధన విని సుమారుగా 5,000 మంది జ్ఞానస్థానం పొంది ప్రభువును విశ్వసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, మరి విశ్వాసంలో బలపడిన పేతురు గారు, యోహాను గారు, మిగతా శిష్యులు పరిశుద్ధాత్మను నింపుకొని దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆత్మ పూరితులై వాక్యాన్ని బోధిస్తున్నారు, అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నారు. ఈలోపు మరి అక్కడ ఉన్నటువంటి మత పెద్దలకు భయం వేసింది. వీళ్ళని ఇలాగే వదిలివేస్తే ఏదో ఒక రోజు ప్రజలందరినీ కూడా వాళ్ళ వైపు తిప్పుకుంటారు అనే భయంతో పేతురు గారిని, యోహాను గారిని చెరసాలలో వేయించారు. అయినా కూడా సువార్త పరిచర్య ఆగలేదు. ప్రియ సహోదరులారా, ఇంకా గొప్పగా సువార్త పరిచర్య అనేది ముందుకు సాగింది. ఈరోజు ప్రియ సహోదరులారా, మన అందరి బాధ్యత కూడా ఎన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎదురైనా మనం పొందుకున్నటువంటి దేవుని, మనల్ని పిలిచినటువంటి దేవుని, మనందరినీ కాచి కాపాడుతున్నటువంటి దేవుని ప్రకటించటం మనందరి యొక్క బాధ్యత. పోపు గారు భారతదేశానికి వచ్చి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు. సువార్త పరిచర్య అనేది కేవలం కొంతమంది గురువులు, సేవకుల పని మాత్రమే కాదు. జ్ఞానస్థానం పొందినటువంటి ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత సువార్తను బోధించటం. కాబట్టి ప్రియ సహోదరులారా, పేతురు గారు, యోహాను గారు, మిగతా శిష్యులు ఏ విధంగానైతే చెరసాలలో వేయించినా, ఎవరు తిరస్కరించినా, ఎవరు వారిని నిరాకరించినా సువార్త పరిచర్యలో వాళ్ళు అలసిపోకుండా ముందుకు ఏ విధంగా సాగిపోయారో మనము కూడా ప్రభువుతో మరి సువార్త పరిచర్యలో ముందుకు సాగిపోయే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, కొంతసేపు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఓ ఉత్థాన ప్రభువా, మీకే మహిమ కలుగునుగాక. ఓ ప్రభువా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను దీవించండి అయ్యా, ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించమని, ఈనాటి దివ్య పూజా బలిని స్పాన్సర్ చేసినటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి వారి ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరెవరైతే పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో వారందరినీ కూడా గొప్పగా దీవించమని ప్రార్థిస్తున్నాను. మంచి జ్ఞానము, బంగారు భవిష్యత్తును వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఓ ప్రభువా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి కాచి కాపాడమని ఈ మనవులన్నిటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
ప్రభు అంకితము అంకితము ప్రభు అంకితము నీ సేవలో నా జీవితం నీ సేవలో నా జీవితం చీకునుము మోదముతో చీకునుము మోదముతో కానుకగా నా సర్వము కానుకగా నా సర్వము అంకితము ప్రభు అంకితము అంకితము ప్రభు అంకితము ఈ చిన్ని కానుక పవిత్రపరచి దీవించు స్వామి నీ దివ్య పాద సేవలో నన్ను నిలుపుము స్వామి నిలుపుము స్వామి అంకితము ప్రభు అంకితము అంకితము ప్రభు అంకితము. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమును కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనమును కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పాస్కా వరము నుండి మేము పొందు ఆత్మ జీవమును మాలో పరిపూర్ణము చేయము. తద్వారా మేము లోకాశ నుండి విడుదల పొంది స్వర్గ విషయములందు కోరికతో జీవింప కృపచూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. భూమితో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతంన హోసానా. ప్రియ సహోదరి సహోదరులారా, మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచండి. ఇది పవిత్రమైనటువంటి సమయం. ఈ సమయంలో విశ్వాసముతో మీరు ఏది అడిగినా ఆ గొప్ప దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. కాబట్టి అందరూ కూడా చేతులు జోడించి విశ్వాసముతో ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయువు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధముగా
శరీరమున ఇవి మా కొరకు మా ప్రభునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అపమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకునుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురులను, పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈనాడు
దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారి ప్రత్యేకమైన ఉద్దేశాలు అన్నీ కూడా నెరవేర్చండి ప్రభువా. వారిలో ఉన్న బాధలు, శ్రమలు, ఇబ్బందులు తొలగించమని, గొప్ప కార్యాల బిడ్డల జీవితంలో జరిపించమని వేడుకుంటున్నాం. ఈరోజు దివ్య పూజా బలి సమర్పించినటువంటి బిడ్డలందరినీ వారి ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేర్చమని, వారి కుటుంబంలో ఏ కొదవ లేకుండా సమృద్ధిగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలను, అలాగే లైవ్ చాట్ ద్వారా ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని కోరుతున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, వారి ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేర్చమని, ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని, ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్లో సహాయ సహకారాలు అందిస్తున్న బిడ్డలను, ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలను, దీనిలో పనిచేస్తున్న బిడ్డలను, అనేక విధాలుగా దీని అభివృద్ధికై కృషి చేస్తున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, ఆమె భర్త యొగు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరు కూడా 2 చేతుల పైకి లేపి మీ ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు విశ్వాసముతో ప్రార్థన చేయండి. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందు లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసంతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి ఇవ్వండి. మాయందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభు అన్నికులండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరిని రక్షించడానికి లోకానికి వచ్చిన ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి సమాధానమును, ఆయుధారోగ్యములు దయచేయునుగాక. ఆమేన్.
యేసు తన శిష్యులను చూసి వచ్చి భుజింపుడు అని పిలిచి రొట్టెని తీసుకుని వారికి పంచిపెట్టెను. హల్లెలూయా. యోహాను శుభవార్త 21వ అధ్యాయము 12-13 వచనములు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు కనికరించి రక్షణ ప్రజలందరినీ సురక్షితముగా ఉంచుము. నీ కుమారుని బాధామయ మరణము ద్వారా రక్షణ నొందిన వారు అతని ఉత్థానమందు ఎల్లప్పుడూ ఆనందించున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా మోకరిద్దామా. స్త్రీ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క శరీర రక్తాలను స్వీకరించి ఉన్నాం. మన హృదయంలో ఆ దేవుడు ఉన్నాడు. ఉన్నటువంటి ఆ దేవుని, మన మధ్యలో ఉన్నటువంటి ఆ గొప్ప దేవుని మనసారా ఆరాధిస్తూ జీవితంలో కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి శ్రమ నుండి బాధ నుండి విడుదల దయచేయమని వేడుకుందాం. యేసయ్యా, నీ నామములో శక్తి ఉన్నది. అది నాకు అండగా నిలచి ఉన్నది. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామములో ప్రార్థిస్తూ ఉండగా, యేసయ్య నామములో స్తుతిస్తూ ఉండగా, పితా పుత్ర పవిత్రాత్మ నామములో ఆ దేవుని ఆరాధిస్తూ ఉండగా మనలో ఉన్న వ్యాధులు తొలగించమని, మనలో ఉన్న బాధలు తొలగించమని, మనలో ఉన్న సమస్యలు తొలగించమని ప్రార్థన చేద్దాం. నా నామములో మీరు ఏమి అడిగినా అది ఇస్తానని పలికినటువంటి ప్రభు, నా నామములో ప్రార్థించగా మీకు దుష్ట శక్తుల నుండి రోగాల నుండి విడుదలను దయచేస్తానని పలికిన ఆ గొప్ప దేవుడు ఈ రోజు మనందరిని దీవించబోతూ ఉన్నాడు. మనందరిని అభిషేకించబోతున్నాడు. మనలో ఉన్న అన్ని రోగాలను తొలగించబోతున్నాడు. యేసయ్యా, నీ నామములో శక్తి ఉన్నది. అది నాకు అండగా నిలచి ఉన్నది. యేసయ్యా, నీ నామములో శక్తి ఉన్నది. అది నాకు అండగా నిలచి ఉన్నది. యేసయ్యా, నీ నామములో శక్తి ఉన్నది. అది నాకు అండగా నిలచి ఉన్నది. యేసయ్యా, నీ నామములో శక్తి ఉన్నది. అది నాకు అండగా నిలచి ఉన్నది. ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, ఆదుకునే నామం యేసయ్యా నామం. ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, అవును దేవా, ఆదుకునే నామం యేసయ్యా నామం. యేసయ్యా, నీ నామములో శక్తి ఉన్నది. అది నాకు అండగా నిలచి ఉన్నది. యేసయ్యా, నీ
ఎవరైతే మానసిక శారీరక సమస్యలకు గురి అయి వేదనతో బాధపడుతున్నారో ప్రభు పాదాల చెంత మీ భారాన్ని మోపండి. భారము చే అలసి సొలసి ఉన్న ఓ బిడ్డలారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానని పలికినటువంటి ప్రభు ఈరోజు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనందరిలో ఉన్నటువంటి భారాన్ని తొలగించడానికి, మనందరిలో ఉన్నటువంటి కన్నీటిని తొలగించడానికి ఆ గొప్ప దేవుడు ప్రేమతో మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఆ గొప్ప దేవుడు మనకు తోడుగా ఉండగా, ఆ గొప్ప దేవుడు మనల్ని పిలుస్తూ ఉండగా మనం ఎవరికి భయపడిన అవసరం లేదు, దేనికి భయపడిన అవసరం లేదు. చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. వేదనతో దుఃఖములో ఉన్న వారిని, కన్నీటితో బ్రతుకును గడిపే వారిని, వేదనతో దుఃఖములో ఉన్న వారిని, అవును దేవా, కన్నీటితో బ్రతుకును గడిపే వారిని, వేదనతో దుఃఖములో ఉన్న వారిని, కన్నీటితో బ్రతుకును గడిపే వారిని, వేదనతో దుఃఖములో ఉన్న వారిని, కన్నీటితో బ్రతుకును గడిపే వారిని ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, ఆదుకునే నామం, యేసయ్య నామం, ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, ఆదుకునే నామం, యేసయ్య నామం. యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. ఇద్దరిద్దరు శిష్యులు ప్రతి గ్రామానికి పల్లెకు వెళ్ళి తిరిగి వచ్చి ప్రభుతో సంతోషాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ప్రభువా, మీ నామములో ప్రార్థించగా దుష్ట శక్తులు పారిపోతూ ఉన్నాయి. మీ నామములో హస్తాలు ఉంచి ప్రార్థించగా వారిలో ఉన్న రోగాలు తొలగిపోతున్నాయని ఆ గొప్ప దేవునితో ఆ సంతోషాన్ని వ్యక్తం చేసుకున్న సందర్భం ఇది. అదే గొప్ప కార్యాలు ఈ రోజు ప్రభు మనందరి మధ్యలో చేయబోతూ ఉన్నాడు. మనందరిలో ఉన్న వ్యాధులన్నీ కూడా తొలగించబోతూ ఉన్నాడు. ఆ గొప్ప దేవుని నామములో మనలో ఉన్న ప్రతి వ్యాధి తొలగిపోవును గాక, ప్రతి కష్టము తొలగిపోవును గాక, ప్రతి ఇబ్బంది తొలగిపోవును గాక. ప్రార్థన చేద్దాం. వ్యాధులతో బాధలతో ఉన్న వారిని, జీవితమే వ్యర్థమని ఎంచిన వారిని, వ్యాధులతో బాధలతో కృంగిన వారిని, అవును దేవా, జీవితమే వ్యర్థమని ఎంచిన వారిని, వ్యాధులతో బాధలతో కృంగిన వారిని, జీవితమే వ్యర్థమని ఎంచిన వారిని, వ్యాధులతో బాధలతో కృంగిన వారిని, జీవితమే వ్యర్థమని ఎంచిన వారిని ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, ఆదుకునే నామం, యేసయ్య నామం, ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, స్తోత్రం దేవా, ఆదుకునే నామం, యేసయ్య నామం. యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. సంతోషంగా యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. కుటుంబ సమస్యలతో, ఆర్థిక సమస్యలతో, అనారోగ్య సమస్యలతో, అనేకమైనటువంటి రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నవారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానని పలికినటువంటి ప్రభు ఈరోజు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. నీలో ఏ భారమున్నా, ఏ బాధ ఉన్నా, ఏ సమస్య ఉన్నా ప్రభు నామములో ప్రార్థించు, ప్రభు నామములో ఆరాధించు. ఆ గొప్ప దేవుడు మనందరికీ కూడా సంపూర్ణ విడుదలనివ్వబోతున్నాడు. రోగాల నుండి విడుదల
కలుగును గాక, ఆమేన్. వ్యాధుల నుండి విడుదల కలుగును గాక, ఆమేన్. సమస్యల నుండి విడుదల కలుగును గాక, ఆమేన్. అన్ని రకాల మానసిక, శారీరక, ఆర్థిక సమస్యల నుండి విడుదల కలుగును గాక. ఆమేన్. విశ్వాసముతో ప్రార్థిస్తూ ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. సమస్యతో శాంతియే లేని వారిని, సంతోషమే ఎన్నడూ పొందని వారిని, సమస్యతో శాంతి లేని వారిని, అవును దేవా, సంతోషమే ఎన్నడూ పొందని వారిని, సమస్యతో శాంతియే లేని వారిని, సంతోషమే ఎన్నడూ పొందని వారిని, సమస్యతో శాంతి లేని వారిని, యేసు, సంతోషమే ఎన్నడూ పొందని వారిని ఆదరించే నామం, ఆమేన్. ఆశీర్వదించే నామం, ఆమేన్. ఆదుకునే నామం, ఆమేన్. యేసయ్య నామం. ఆదరించే నామం, యేసు. ఆశీర్వదించే నామం, స్తోత్రమయ్యా. ఆదుకోని నామం, యేసయ్య నామం. యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, ఆమేన్. అది నాకు అండగా నిలచి ఉన్నది. యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, ఆమేన్. అది నాకు అండగా నిలచి ఉన్నది. యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. చప్పటతో సంతోషంగా యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, అవును ప్రభా. అది నాకు అండగా నిలచి ఉన్నది. యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, ఆదుకునే నామం, యేసయ్య నామం. ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, ఆదుకునే నామం, యేసయ్య నామం. యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు నిలచి ఉన్నది. యేసయ్య నీ నామములో చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించు. హల్లెలూయా, 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 యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ పరిశుద్ధాత్మ దేవా, ఓ త్రియేక దేవా, యేసయ్య మా అందరినీ అభిషేకించండి. మాలో ఉన్న వ్యాధుల నుండి, బాధల నుండి, సమస్యల నుండి, ఇబ్బందుల నుండి, అన్ని రకాల ఇక్కట్ల నుండి మాకు సంపూర్ణ విడుదల దయచేయండి, సంపూర్ణ స్వస్థత దయచేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అందరూ కూడా హృదయం మీద చేతులు పెట్టుకుని మన మధ్యలో ఉన్నటువంటి త్రియేక దేవుని ఆరాధిస్తూ ఉండగా మనందరినీ తాకి స్వస్థపరిచినటువంటి దేవుని స్తోత్రాలు తెలియచేస్తూ, ఓ త్రియేక దేవా, మీ నామములో ప్రార్థించగా అద్భుత కార్యాలు జరిగాయి. మీ నామములో ప్రార్థించగా రోగస్తులకు స్వస్థత దొరికింది. మీ నామములో ప్రార్థించగా దుష్ట శక్తులు పారిపోయాయి.
మీ నామములో ప్రార్థించగా అసాధ్యమైన కార్యాలు సాధ్యమయ్యాయి. ఇంత గొప్ప కార్యాలు చేసిన ఓ త్రియేక దేవా, మీకు స్తోత్రమయ్యా. మీ ముందు మోకరించి మీ దీవెనల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డలో ఉన్న భారాన్ని తొలగించమని, బాధలను తొలగించమని, ఆమేన్. వ్యాధులను తొలగించమని, ఆమేన్. శారీరక మానసిక వేదనలను తొలగించమని, ఆమేన్. అన్ని రకాల ఆర్థిక సమస్యలను తొలగించమని, ఆమేన్. కుటుంబ సమస్యలను తొలగించమని, ఆమేన్. బిడ్డలకు బంగారు మార్గాన్ని దయచేయమని ఆమేన్. ప్రార్థిస్తున్నాము తండ్రి. అడగండి ప్రియ సహోదరులారా, ఆ గొప్ప దేవుడు మనందరి దగ్గరికి వచ్చి ఒక్కొక్కరి మీద హస్తాలు ఉంచి ప్రార్థిస్తూ ఉండగా, స్తోత్రమయ్యా. సిలువ ముద్ర వేసి ప్రార్థిస్తూ ఉండగా, స్తోత్రం. నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు ఉన్న మనందరిలో ఉన్నటువంటి రోగాలన్నీ కూడా తొలగిపోవాలి అని ఆమేన్. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరులారా, ప్రార్థించండి. మీ అందరి ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థించండి. అడుగుడు మీకు ఇవ్వబడును అని పలికినటువంటి ప్రభువు మీ అందరినీ మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు అడగడానికి. వెతుకుడు మీకు దొరకబడునని పలికిన ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఏం పోయిందని వెతుకుతున్నారో, ఏం కోల్పోయారో, ఏం కోల్పోయామని వెతుకుతూ ఉన్నారో, ప్రభు నామంలో అవన్నీ కూడా మీకు దొరుకును గాక. ఆమేన్. ప్రభు నామంలో అవన్నీ కూడా మీకు సఫలీకృతమగును గాక. ఆమేన్. అడిగిన ప్రతి వారికి ఇస్తానని పలికిన దేవుడు, స్తోత్రమయ్యా. ఆయన నామములో ఏది అడిగినా మీకు ఇస్తానని పలికిన ప్రభు స్తోత్రం. ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. ప్రియబిడ్డలారా, ఆ గొప్ప దేవుని ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఈ ఆఖరి ఆశీర్వాదాన్ని స్వీకరిస్తూ ఉండగా, ప్రభా మా పాప శాపాలను తొలగించండి, మా ఆమేన్. హృదయంలో ఉన్న వేదనలు, బాధలు, కుటుంబంలో ఉన్న అన్ని సమస్యలు తొలగించి, ఆమేన్. ప్రభా చదువుకుంటున్న బిడ్డలపై మీ కృపను కుమ్మరించమని, ఆమేన్. ఇంకా ఎవరెవరైతే ప్రత్యేకంగా ప్రార్థన సహాయాన్ని కోరి ఉన్నారో వారందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేర్చమని, ఆ బిడ్డలు ఎక్కడ ఉన్నా కూడా ప్రభా ఆ బిడ్డలపై మీ కృపను చూపించి కాచి కాపాడమని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. యేసయ్యా, నీ నామములో శక్తి ఉన్నది. అది నాకు అండగా నిలిచియున్నది. ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, ఆదుకోనే నామం యేసయ్యా నామం. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.